ఐశ్వర్య, గాఢంగా ప్రేమించిన అమ్మాయిని అబ్బాయి ఎప్పుడొద్దనుకుంటాడు? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడే కదా. మీనాక్షి ఇప్పుడు అలెక్కి గారింట్లో ఉంటుంది కదా, అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను కలుసుకుంటూ ఉండు. మనకి అన్నం పెట్టేదానికోసం మనం రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తే గానీ దాని రుణం తీర్చుకోలేం. వెరీ గుడ్ శ్రవణ్, వెరీ గుడ్. నా బుర్రే ఒక టెక్నాలజీ అక్క. మీరు ఆ సాఫ్ట్వేర్నే ఎక్కువగా డౌన్లోడ్ చేస్తారని తెలిసి నేనే డూప్లికేట్ సాఫ్ట్వేర్ని పెట్టి బై మిస్టేక్ మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ వచ్చేలా ప్లాన్ చేశాను. నీ దగ్గర మార్కులు కొట్టేయడానికి నేనే వైరస్ని పంపించి నేనే వైరస్ని తీసేశానక్క. శ్రవణ్, ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసినందుకు నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యయ్యో, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటక్క? మా అక్క కంపెనీలో ప్రాబ్లం వస్తే అది సాల్వ్ చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మేనేజర్ గారు, వరల్డ్లోనే వైరస్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలామంది ఈడియట్స్ ఇలాంటి పనులు చేస్తున్నారు. కొన్నాళ్లు పోతే మనుషులకు కూడా వైరస్ తీసుకొచ్చేస్తారు. అలాంటి వాటి నుంచి మన కంప్యూటర్స్ని అలర్ట్ చేయడానికి నేను ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని కనుక్కున్నాను. దాన్ని మీకు ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రండి అక్క, నేను ఎలా పనిలో ఉంటాను. మా మీనాక్షికి ఇలాంటి భర్త దొరుకుతుండడం చాలా అదృష్టం. శ్రావణ్ ఈస్ ఏ వెరీ క్లవర్ బాయ్. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లే కావాలి. అక్క, నా బ్రెయిన్ ఒక పెద్ద చైన్. ఈ శ్రావణ్ ఇంకా ఇంకా నీ మనసుని ఎలా దోచుకుంటాడో చూస్తూ ఉండు. సాత్విక్ ఇలా చేశాడు? The number you are trying to reach is currently switched off. Please try again later. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి కాల్ నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి నేను ఈ మెసేజ్ పంపుతున్నాను. నేను ఇంకా మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు. ఇన్నాళ్ళు మీరు నా మీద చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్.
ఇదేంటి సాత్విక్ ఇలా చేశాడు? సడన్ గా అలా వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడక్క? అదే నాకు అర్థం కావడం లేదు. ప్రేమ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళుంటాడా? ప్రేమించింది ఇక్కడ అమ్మాయిని, యుఎస్ అమ్మాయిని కాదు కదా. ప్రేమ కోసం అయితే యుఎస్ వెళ్ళుండడు. అందులోనూ నేను సాత్విక్కి ప్రామిస్ చేశాను, ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తానని. ఇంకెందుకు వెళ్ళుంటాడు? వేరే రీజన్తోనే వెళ్ళుండాలి. నీకు కనీసం మెసేజ్ అన్న పంపించాడు, నాకు అది కూడా లేదు. మనతో అంత బాగా కలిసిపోయినవాడు కనీసం ఫోన్ చేసైనా చెప్పాలి కదా. ఇలా చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోతే నాకెంత బాధగా ఉంటుంది. సాత్విక్ అలా చేయటం నాకు బాధగానే ఉంది. ఇక వదిలే అలేఖ్య, యుఎస్ వెళ్ళాక ఫోన్ చేస్తాడేమో. అది కదక్క, మన కుటుంబంలో మనిషిగా చూసాం. అక్క అక్క అంటూ మన చుట్టూ తిరుగుతుంటే సొంత తమ్ముడే అనుకున్నాము. రెడ్డి గారు ఫోన్ చేసి మరీ చెప్పారని, మనకి కావలసిన మనిషిని ఎంత బాగా చూసుకున్నాం. అలా సడన్ గా వెళ్ళిపోతే మన మూలంగానే సాత్విక్ అలా వెళ్ళిపోయాడేమోనని ఆయన అపార్థం చేసుకోరు. సాత్విక్కి సడన్ గా యుఎస్ లో ఏ ఆఫర్ వచ్చిందో. అది కరెక్టే అక్క, కానీ మనకి చెప్తే మనం ఏమన్నా కాదంటామా? అసలు రెడ్డి గారికైనా ఫోన్ చేసి చెప్పాడో లేదో నేను కనుక్కుంటానుండు. హలో రెడ్డమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు, ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారా? మీతో ఒక ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడాలి. నేను ప్రస్తుతం మా రెడ్డమ్మ ఇంటి కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడికే వస్తున్నారా? రండి రండి. పదక్క, రెడ్డి గారు మన ఇంటికి వస్తున్నారంట. ఆల్రెడీ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యారట. నేను వేసిన స్కెచ్లో నాకు సహాయం చేయడానికి కరెక్ట్గా జగ్గప్ప కూడా వచ్చాడు. నువ్వేది చెబుతుంటే అది జరుగుతుందక్కా. నీ ప్లాన్ ఇంత గొప్పగా ఉంటుందనుకోలేదు. రెడ్డమ్మా, బాగున్నారా? బాగున్నాను రెడ్డి గారు. ఐశ్వర్య గారు బాగున్నారా? బాగున్నాను రెడ్డి గారు. లోపలికి రండి. కూర్చోండి.
మా రెడ్డెమ్మ ఇంటికి వస్తే మాకు కొండంత ఎనర్జీ వచ్చినట్టుంటుంది. ఇక్కడికి రావడం అంటేనే చాలా సంతోషంగా ఉంటుందమ్మా. అంతా మీ అభిమానం రెడ్డి గారు. అవును ఐశ్వర్య గారు, మా సాత్విక్ మీ కంపెనీలో బుద్ధిగా పనిచేసుకుంటున్నాడా? రెడ్డి గారు, మీకు విషయం చెప్పాలి. మాకెవ్వరికీ చెప్పకుండా సాత్విక్ ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోయాడు. మీరు మా మీద ఎంతో నమ్మకంతో సాత్విక్ని ఇక్కడికి పంపించారు. సాత్విక్ని నేను ఐశ్వర్య అక్క మా రెడ్డి గారి తమ్ముణ్ణి మా సొంత తమ్ముళ్ళ చూసుకున్నాము. మాతో కూడా ఎంతో బాగా కలిసిపోయాడు. మా కుటుంబంలో మనిషి అయ్యాడు. అలాంటిది సాత్విక్ ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. ఐశ్వర్య యొక్క సెల్కి యుఎస్ వెళ్ళిపోతున్నానని మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడు. వాడలా వెళ్ళిపోవటం మీకు ఆశ్చర్యంగా ఉందేమో కానీ నాకు మాత్రం ఆశ్చర్యంగా లేదు. ఇది మామూలే. వాడి క్యారెక్టర్ ఇంతే. ఏదో ఒక విషయంలో ఇన్వాల్వ్ అవుతాడు. అది వాడికో లేక ఎదుటి వాళ్లకో చిరాకు తెప్పిస్తుంది. దాంతో యుఎస్కి చెక్కేస్తాడు. వాడి గురించి మీరేం బాధపడకండి. ఇంతకుముందు 2-3 సార్లు ఇలాగే వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేశాడు. ఓ 10 రోజుల తర్వాత వాడే తిరిగొచ్చి అక్క అక్క అంటూ మీ చుట్టూ తిరుగుతాడు. సాత్విక్ సడన్ గా ఇలా వెళ్ళిపోయేసరికి మేము చాలా టెన్షన్ పడ్డాం రెడ్డి గారు. మీరొచ్చి ఇప్పుడు ఇలా చెప్పకపోతే సాత్విక్ విషయంలో మేమేమన్నా తప్పుగా మాట్లాడామా, మా మీద కోపంతో వెళ్ళిపోయాడా ఏంటని చాలా భయమేసింది. ఎందుకంటే సాత్విక్ మాతో అంత చనువుగా ఉండేవాడు. సాత్విక్ ఎలాంటి వాడో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. వాడిది చాలా మంచి మనసు. కాకపోతే ఆ మంచితనంతో వాడు అతిగా వెళ్తాడు. అలాగే చిక్కుల్లో పడతాడు. వాడెప్పుడూ అంతే. సరే కానీ వాడి టాపిక్ పక్కన పెట్టండి. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటి రెడ్డి గారు? ముందు మా బుల్లిరెడ్డెప్పేడి. ఒక్క నిమిషం. అక్క, బాగున్నారు అరుంధతి గారు? బాగున్నానండి. ఏయ్ బుల్లిరెడ్డప్ప, రా 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 రా.
రెడ్డప్ప ఏం లేదమ్మా, మా బుల్లిరెడ్డప్ప కార్తీక మాసంలో పుట్టాడు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో తను పుట్టి తన ప్రాణాల్ని, తన తల్లి ప్రాణాల్ని రక్షించుకున్నాడు. అందుకే వీడు వీరు అయ్యాడు. వీడు వీరుడు. అందుకే కార్తీక మాసమంతా మా ఊళ్ళో మా బుల్లిరెడ్డప్ప పుట్టినరోజు సందర్భంగా చాలా అద్భుతమైన పూజలు మొదలుపెట్టారు. వీడి పుట్టినరోజుకి పూర్తయ్యేలా అఖండ కార్తీక మాస పూజ ప్రారంభించాం. ఆ పూజలో భాగంగా వీడి పుట్టినరోజుకి 4 రోజుల ముందు మీరంతా మా ఊరు రావాలని చెప్పడానికి వచ్చానమ్మా. రెడ్డి గారు, మీరు నా కొడుకు మీద నా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మేమేమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మనదంతా ఒకే కుటుంబం అమ్మా, మనలో మనకి రుణాలేంటి? అయినా మా రెడ్డమ్మ కోసం చేయాల్సిన ధర్మం మాది. నేనిప్పుడే మీ అందరినీ నాతో పాటు రమ్మని చెప్పేవాణ్ణి, కానీ మీ వెనకాల పెద్ద పెద్ద కంపెనీలున్నాయి, వాటిని మీరు చూసుకోవాలి. అందుకే మా వీరు పుట్టినరోజుకి 4 రోజుల ముందు మీరు రావాలని చెప్తున్నాను. అలాగే రెడ్డి గారు, తప్పకుండా వస్తాం. మా వీరు పుట్టినరోజు మీ చేతులతో అక్కడ ఘనంగా జరుగుతుంటే మేము రామా? రే వీరు, చూసావరా? నీ పుట్టినరోజుకి సంబంధించి రెడ్డి గారు అప్పుడే అఖండ కార్తీక మాస పూజ ప్రారంభించారంటరా. నువ్వు చాలా అదృష్టవంతుడురా. అరుంధతి గారు, మీరు శ్రీకర్ గారు తప్పకుండా రావాలి. బిజినెస్ పని మీద శ్రీకర్ ఢిల్లీ వెళ్ళాడు. ఆ టైంకి శ్రీకర్ వస్తే ఇద్దరం కలిసి వస్తాం, లేకపోతే నేను రావడం గ్యారంటీ. వాణ్ణి ఇలా ఇవ్వండి, వాణ్ణి నిద్రకు వచ్చినట్టున్నాడు. నేను వెళ్ళి పడుకోబెట్టేస్తాను. ఓ నాన్నా, లేదు 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 లేదు. దొంగ వెధవ ఎంత అందంగా నిద్రపోతున్నాడు. నా ముద్దుల వీరు పుట్టినరోజు సందర్భంగా రెడ్డి గారు అఖండ కార్తీక మాస పూజ ప్రారంభించారు. ఇప్పుడు నా ప్లాన్కి పదును పెంచాలి. అమ్మా అరుంధతి, బాగున్నావా? నేను బాగున్నాను మావయ్య, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. మావయ్య, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటమ్మా చెప్పు.
అక్క, శ్రావణ్ ఏదో ఊరెళ్తూ మనకి చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. హలో మామయ్య, చెప్పండి, బాగున్నారా? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? నీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి మామయ్య అది? ఏం లేదమ్మా, మేము తమిళనాడులో ఉంటున్నాం. మేమెంత తెలుగు వాళ్ళమైనా మీ నేటివిటీ వేరు, మా నేటివిటీ వేరు. మన మీనాక్షి శ్రావణులు మన నేటివిటీలు, మన సాంప్రదాయాల్ని పూర్తిగా తెలుసుకోవడానికి అలవాటు పడాలమ్మా. ఇందాకే అరుంధతి ఫోన్ చేసి చెప్పింది. మనవడి పుట్టినరోజు సందర్భంగా రెడ్డి గారు తన ఇంటి దగ్గర అఖండ కార్తీక మాస పూజలు చేస్తున్నారట. అందుకే కొన్నాళ్ల పాటు మీనాక్షిని రెడ్డి గారింట్లో ఉంచితే ఆ సీమ నేటివిటీ, ఆ పూజా సంప్రదాయాలు తెలుస్తాయి. అక్క చాలా మంచిగా ఆలోచించి ఈ మాట చెప్పింది మామయ్య. మీనాక్షి హైదరాబాద్ వాతావరణానికే కాదు, అన్ని ప్రాంతాల వాతావరణాలకి అలవాటు పడాలి. అలాగే శ్రావణ్ కూడా మీ ప్రాంత సాంప్రదాయాలకి అలవాటు పడాలి. మీరు చెప్పినట్టే చేద్దాం మామయ్య. ఇందాక శ్రావణ్కి ఫోన్ చేసి నీకు ఊరు ప్రయాణం ఉంది, నువ్వు అలేఖ్యని కలువు, అలేఖ్య నీకంతా చెప్తుంది అని అన్నాను. నీ నోటితో శ్రావణ్కి విషయం చెప్తే బాగుంటుందమ్మా. నీ దగ్గరికి రమ్మని చెప్పాను. శ్రావణ్ వచ్చాడమ్మా? వచ్చాడు మామయ్య. శ్రావణ్కి ఫ్లైట్ టికెట్స్ అన్ని కొంచెం నువ్వే చూసుకోమ్మా. అలాగే మామయ్య, అదెంత పని, నేను చూసుకుంటాను. ఓకేనమ్మా, ఉంటాను. ఓకే, బాయ్ మామయ్య. ఏంటక్క, నాయకర్ మామ ఫోన్ చేసి ఊరు ప్రయాణం ఉంది, అలేఖ్యక్క దగ్గరికి వెళ్ళు అంతా చెప్తుంది అని అన్నారు. ఇంతకీ నేను ఎవరు వెళ్ళాలక్క? శ్రావణ్, మర్చిపోయాను. ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు, మాకు బాగా ఆత్మీయులు. మన సాత్విక్ వాళ్ళ అన్నయ్య. రెడ్డి గారు, ఇతను శ్రావణ్, మన మీనాక్షికి కాబోయే హస్బెండ్. హాయ్. హలో అండి. అలేఖ్య, మరి నేను బయలుదేరుతాను. రెడ్డి గారు, కడపలో కలుద్దాం. ఓకే అండి. అక్క, మావయ్య ఏదో ఊరు ప్రయాణం అన్నారు, నాకేం అర్థం కావడం లేదు. ఏమీ లేదు శ్రావణ్, నువ్వు మీనాక్షి ప్రయాణం చేయబోతున్నారు. నిజమా? అవును శ్రావణ్, మీరిద్దరూ ఊరెళ్తున్నారు. మీనాక్షి ఏమో కొన్నాళ్లు రెడ్డి గారింట్లో ఉండడానికి వెళుతుంది. నువ్వేమో కొన్నాళ్లు తమిళనాడులోని మా మావయ్య గారింట్లో ఉండడానికి వెళ్తున్నావు. ఓకే శ్రావణ్. సరే అక్క. నేను ఇలా ఇరుక్కుపోయినంట్రా బాబు. నేను ఇప్పుడు చచ్చినట్టు తమిళనాడులోని మదురైకి వెళ్ళాలి. నా మీనాక్షి మాత్రం హ్యాపీగా జగదీశ్వర్ రెడ్డి గారింటికి వెళ్తుంది. ఛ, ఇలా జరుగుతుందేంటి? వీళ్ళకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నా ఫీలింగ్స్, నా బాధలు వీళ్ళకేం తెలుసు? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ సాంప్రదాయం తెలుసుకోవడం అంత అవసరమా? మీనాక్షి, ఈయన రెడ్డి గారు. నమస్కారం అండి. నా బావ నాకు దూరంగా వెళ్ళిపోయినా నా బావ ఇంటికే వెళ్తున్నాను. నాకు అది చాలు.
నాకు చాలా సంతోషంగా ఉంది. మీనాక్షి ఏంటి ఆ ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా ఉంది. వాడక్కడ లేకపోయినా, వాడు యుఎస్కి వెళ్ళిపోయినా వాడి ఇంటికి వెళ్తున్నానని తెగ సంతోషపడిపోతుంది ఏంటి? శ్రవణ్ గారు, మీరు మా ఇంటికి వెళ్తున్నారు, నేను రెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాను. ఇట్స్ ఓకే, మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో మాడుకోవచ్చు కదా. అవును మీనాక్షి, ఇంక రాహుకాలం వస్తుంది, బయలుదేరదాం పదండి. ఓకే బాయ్ శ్రవణ్ గారు. బాయ్ మీనాక్షి. రా మమ్మీ. బాయ్ అరుంధతి. బాయ్ అలెక్కి. వెళ్ళొస్తానమ్మా. బాయ్. ఒరే శ్రావణ్, కారెక్కరా. ట్రాక్ బాగా సెట్ అయింది. అత్తారింటికి దారేదంటూ శ్రవణ్ అటు వెళ్తున్నాడు, అత్తారింటికి దారేదంటూ మీనాక్షి ఇటు వెళ్తోంది. మొత్తానికి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నా గోల్కి నేను రీచ్ అవ్వబోతున్నాను. నాకు అడ్డంగా ఉన్న శ్రావణ్ణి చాలా తెలివిగా ఇక్కడి నుంచి పంపించేశాను. ఈ అరుంధతి చేతికి రక్తాన్ని అంటనివ్వదు, మట్టిని అంటనివ్వదు. కానీ మారణ హోమం సృష్టిస్తుంది, మరణ మృదంగం మోగిస్తుంది. ఆ అలేఖ్య ఐశ్వర్యాల మధ్య రణరంగమే సృష్టిస్తుంది. అందుకే ఇలా నరుక్కుంటూ వస్తున్నాను. అయ్యో నాన్న, ఎంతసేపైందిరా లేచి? ఏడకెడకు నా బంగారం కదా. అయ్యో అయ్యో, ఏడకమ్మా, ఏడకురా ప్లీజ్ నాన్న. మంగమ్మ, మంగమ్మ. బాబు నిద్ర లేచే టైం అయింది. ఇక్కడే ఉండి లేచాక నా దగ్గరికి తీసుకురమ్మని చెప్తే ఎక్కడికి వెళ్ళావే? అది కాదమ్మా, వంటగదిలో. పో ఇక్కడి నుంచి. నువ్వు
నువ్వు నా ప్రాణం రా, నువ్వు నా ప్రాణం. నువ్వు ఏడుస్తుంటే నేను భరించలేను. నువ్వు నవ్వుతూ ఉంటే నేను నవ్వుతూ నీకు ప్రాణాలైనా ఇస్తాను. ఉమ్? చెప్పాలేక్యా? నేను భోజనం దగ్గర కూర్చున్నాను. అరే, నేను కూడా భోజనం దగ్గర కూర్చున్నాను. అవునా? వీళ్ళిద్దరి కాపురాలు వేరువేరైనా కరెక్ట్గా అలేఖ్య భోజనం చేస్తున్నప్పుడే అక్కడ సూర్య కూడా భోజనం చేస్తాడు. ఇక్కడ అలేఖ్య పడుకున్నప్పుడే అక్కడ సూర్య పడుకుంటాడు. ఎవరికైనా పతిభక్తి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సూర్యకి సతిభక్తి ఎక్కువ. సూర్య, ఏం కూర వండుకున్నావు? బంగాళదుంప కూరలో ములక్కాళ్ళు వేసుకున్నాను అలేఖ్య. ఏంటి, ఒంటరిగా ఉంటూ ములక్కాడ వేసుకుని తింటున్నావా? ఒంటరిగా ఎక్కడ ఉంటున్నాను? నా మనసులో నువ్వు ఉన్నావు కదా. అబ్బో, చెల్లెమ్మ, నీ జీవితం ఏంటో కొంచెం కూడా అర్థం కావడం లేదు. నువ్వు సూర్యకి దగ్గర అవుదామనుకున్నప్పుడల్లా నీకు ఏదో ఒకటి అడ్డొస్తోంది. తలరాతలు రాసే రైటర్ బ్రహ్మగారు మీరిద్దరూ కాపురం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు నడిపిస్తాడో అర్థం కావడం లేదు. ఏంటి, అప్పుడు పెరిగనంలోకి వచ్చావా? తినబుద్ధి కావడం లేదు సూర్య. ఇదిగో, ఇలా అయితే నేను కూడా తింటాం మానేస్తాను. వద్దు, కొంచెం రైస్ పెట్టుకో. వేసుకున్నాను. కొంచెం పెరిగేసుకో. వేసుకున్నా. అలేఖ్య, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో చాలా కష్టపడుతున్నావు. నువ్వు బాగా తినాలి. అట్లీస్ట్ పెరుగన్నమైనా బాగా తిను. ఓకేనా? నా విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నావు. సరేగా సూర్య, నీ పక్కన అపూర్వ ఉందా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. పెట్టేసింది, ఫిట్టింగ్ పెట్టేసింది సరిగ్గా క్లైమాక్స్ లో. పొంగుకొస్తున్న చిక్కటి గేదె పాలు 4 ఉప్పు గింజలు వేసినట్టు వేసింది. ఇప్పుడు అపూర్వ మ్యాటర్ అంత అవసరం? అది కాదు సూర్య, అపూర్వ ఎంతైనా నీ మొదటి భార్య కదా, నా సవతి కదా. అందుకే చిన్న క్యూరియాసిటీతో అడిగాను అంతే. నువ్వు చాలా శాడిస్ట్ దాని అలేఖ్య. పాపం ఆ సూర్య నీతో ఏదో ప్రేమ మాటలు మాట్లాడదామనుకునే లోపల నువ్వు అపూర్వ మ్యాటర్ తీసుకొస్తావా? మొగుడంటే నీకు ప్రేమున్నా అప్పటికప్పుడే మొగుడు మీద విషం కక్కుతావు. ఇప్పటి వరకు అలేఖ్య నాతో బాగా మాట్లాడిందిలే. అన్నం తిని హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. సడన్ గా అపూర్వ మ్యాటర్ ఎత్తేసి మూడంతా పాడు చేసింది.
ఈ అలెక్కి నన్ను మనశాంతిగా ఉండవద్దు. కర్మరా బాబు. ఒరే వీరు, మీ అమ్మని ఐశ్వర్యని దెబ్బ కొట్టి నువ్వెప్పుడు ఈ పెద్దమ్మ దగ్గరే ఉండేటట్టు ప్లాన్ చేస్తాన్రా నాన్న. ఈ పెద్దమ్మకి నువ్వంటే ప్రాణం రా. నీకోసం మీ అమ్మ ఐశ్వర్యల ప్రాణాలైనా తీస్తాను. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. నా వీరుని వదలు.